కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం అధికంగా వాడుకుంటున్నా గత ప్రభుత్వం ఏం చేయలేకపోయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నా కనీసం టెలిమెట్రీలు కూడా ఏర్పాటు చేయలేదని దుయ్యబట్టారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న జలదోపిడీకి బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించిందని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు 6 నెలల్లో వచ్చేలా చూడాలని కేంద్రాన్ని కోరామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ నేతల జేబులు నిండాయి కానీ నీళ్లు రాలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. అన్ని విధాలుగా నీటిపారుదల శాఖను సర్వనాశనం చేసిన ఘనత బీఆర్ఎస్ పాలకులదేనంటూ సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జైపూర్లో నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశంలో కేంద్ర మంత్రి అధికారుల ముందు ఇచ్చిన ప్రజెంటేషన్లో అన్ని విషయాలు స్పష్టంగా చెప్పినట్లు వివరించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ లో గానీ, శ్రీశైలంలో గానీ, కృష్ణా నది మీద, నాగార్జున మరి ఇమ్మీడియట్ గా టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలని చెప్పి మేం చేయడం జరిగింది. వాళ్ళు ఏం చేయలేదు ఆ విషయంలో. అదే విధంగా కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వీళ్ళకి చేతగాలే. వీళ్ళు 811 టీఎంసీల్లో వీళ్ళు లిఖిత పూర్వకంగా హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ గా, ఆ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రిగా ఆంధ్రాకి 512 టీఎంసీ రాసిచ్చి తెలంగాణకి 299 టీఎంసీలు సరిపోతాయని చెప్పిన మరి ఘనత వారికే దక్కింది. మేము వచ్చిన తర్వాత ఇది ఎన్ బ్లాక్ అలాట్మెంట్, ఇది మేము వాళ్ళు 10 ఏళ్ల పాటు ఒప్పుకున్న ఈ కృష్ణా నదీ జలాల వాటా కేటాయింపులో వాళ్ళు తెలంగాణకి అన్యాయం జరిగే విధంగా మరి గత ప్రభుత్వంలో పెద్ద మనుషులు ఒప్పుకున్న తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత లేదు, ఇది మేము యాక్సెప్ట్ చేయము, తెలంగాణకే 550 టీఎంసీలు రావాలి, మీరు మిగిలిన ఆంధ్రాకి ఇవ్వండి అని చెప్పిన ఘనత మా ప్రభుత్వాన్ని. మా వాదన KWT2 బ్రిజేష్ ట్రిబ్యునల్ యాక్సెప్ట్ చేసి ఇప్పుడు ఆ వాదన మొదలుపెట్టారు. కేంద్ర మంత్రి గారికి, కేంద్ర ముఖ్య కార్యదర్శి గారికి కలిసి ఈ కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 ఏదైతే ఆంధ్ర తెలంగాణ కేటాయింపులు చేయాలను మీరు బ్రిజేష్ ట్రిబ్యునల్ రిక్వెస్ట్ చేసి పూర్తి కేటాయింపుల విషయంలో 6 నెలల్లో తీర్పు వచ్చే విధంగా మీరు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేయడం. అసమర్థత, నిర్లక్ష్యంతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయలేదని ఉత్తమ్ మండిపడ్డారు. సీతారామకు నెల రోజుల్లో అనుమతులు ఇస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు. మేడిగడ్డ విషయమై నివేదిక త్వరగా ఇవ్వాలని కోరామని, డిజైన్, నిర్మాణం, నిర్వహణ సరిగ్గా లేదని ప్రాథమికంగా తేలినట్లు చెప్పారని ఉత్తమ్ వెల్లడించారు. బీఆర్ఎస్ వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, జగన్తో విందులు వినోదాలు చేసుకుని రాష్ట్రానికి నష్టం చేశారని ఉత్తమ్ ఆరోపించారు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటే మీ వల్లనే అని చెప్పి మనం చేస్తున్నాం. మీ వల్లనే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మీరు మరి జగన్మోహన్ రెడ్డి గారితో మీరు విందులు విలాసాలు బిర్యానీలు చేసుకుని హలైబలై చేసుకుని మీరు అతన్ని పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచనిచ్చిండ్రు, మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెంచనిచ్చిండ్రు, మీ హయాంలో ముచ్చుమర్రి కెపాసిటీ పెరిగింది. మీరు ఈ రోజు కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతానికి మీరు కారణం. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మలయాళ, మూచుమర్రి, పోతిరెడ్డిపాడు కలిపి అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో 727 టీఎంసీలు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అవుట్ సైడ్ ద బేసిన్ తీసుకపోతే ఈ గొప్ప టీఆర్ఎస్ ప్రభుత్వంలో 1200 టీఎంసీలు తీసుకుపోయినరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ నీళ్లు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి బేసిన్ అవుట్ సైడ్ బేసిన్ తీసుకుపోయినరు. ఇది వీళ్ళ ఘనత. ఎస్ఎల్బీసీ పనులు వేగంగా సాగుతున్నాయని, 20 నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కృష్ణా నీటిని జగన్ కు తాకట్టు పెట్టారు కాబట్టే దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ కు 36 సీట్లలో 3 మాత్రమే వచ్చాయని కోమటిరెడ్డి విమర్శించారు. కృష్ణా వాటర్ కింద వచ్చే జిల్లాలను ముంచితే 36 సీట్లకు 3 సీట్లు వచ్చినాయి. ఏడబెట్టుకుంటే తలకాయ. ప్రతి ఎమ్మెల్యే 60,000 మెజార్టీ గెలిచినావు. నల్గొండని, మహబూబ్నగర్, ఖమ్మంని ముంచినావు కాబట్టి, మా కృష్ణా నీళ్ళని నువ్వు జగన్ కు తాకట్టు పెట్టినావు కాబట్టి నీకు శిక్ష విధించి 36 3 సీట్లు వచ్చినాయి. ఆ 33 సీట్లతోనే ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఉత్తర తెలంగాణ మా మినిస్టర్ గారు, సీఎం గారు నేనున్నా లేకున్నా సొరంగం మీద వారానికి ఒకసారి రివ్యూ చేస్తున్నాం. ఇంత త్వరగా 7 మీటర్లు కంప్లీట్ చేసినాం. రేపటికెళ్ళి ఫాస్ట్ అవుతుంది. 2వ మిషన్ వస్తే మేము 24 నెలలు అనుకున్నాం. 20 నెలలనే నీళ్లు పోపించి ప్రపంచ రికార్డు సృష్టించబోతున్నాం.